తిరుమల లడ్డు నెయ్యి కేసులో భారీ షాక్. సుప్రీంకోర్టు ముందే గట్టిగా వాదించిన సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుదెబ్బ. ఏకసభ్య కమిషన్ను రద్దు చేయాలన్న డిమాండ్పై కోర్టు ఏమంది తెలుసా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిపై కల్తీ ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కోసం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర కమిషన్ కాకుండా కేంద్ర సంస్థతో విచారణ జరగాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు తక్షణమే కమిషన్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రక్రియ కొనసాగవచ్చని తెలిపింది. ఇప్పుడే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో సుబ్రహ్మణ్య స్వామికి ఇది గట్టి షాక్ గా మారింది. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ఈ కేసు ఇక ఎటు దిశగా వెళ్తుంది? కేంద్ర సంస్థ రంగంలోకి దిగుతుందా లేక రాష్ట్ర కమిషన్దే తుది నిర్ణయమా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి.